హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో X200 అల్ట్రా అలాగే వివో X200s ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అసలు వివో X200 సిరీస్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. అది ఎందుకంటే కెమెరాలో బెస్ట్ మొబైల్ అనమాట. ఇప్పుడు ప్రోకి సక్సెసర్గా అల్ట్రాని తీసుకొచ్చారు. నెక్స్ట్ లెవెల్ కెమెరా అనమాట ఇది. వరల్డ్లో ఇమేజింగ్లో ముఖ్యంగా ఫొటోస్ అయితే ఎవరు తీస్తారో వాళ్ళకి నెంబర్ 1 ఆప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకసారి ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఇది ఏంటంటే మన ఇండియా కంట్రీలో కావు, గుర్తుపెట్టుకోండి. ఇవి లాంచ్ చేసి చూసుకుంటే చైనా కంట్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి అయితే నేను మొత్తం చెప్తాను. ఫస్ట్ మనం ఏంటంటే వివో X200 అల్ట్రా ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం స్పెసిఫికేషన్స్తో పాటు ప్రైజ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చూద్దాము. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా మొబైల్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.82 ఇంచెస్ 80 LTPO OLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా 2K రిజల్యూషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే 1 Hz నుండి 120 Hz వరకు అయితే వేరీ అవుతుంటుంది అనమాట మనం చేసే వర్క్ను బట్టి. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 3168 x 1440 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. 4500 నిట్స్ వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, పీక్ బ్రైట్నెస్ లెవెల్స్. 2160 Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్కి అలాగే 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. కెమెరా సెటప్ చూడండి, కెమెరాస్ అంటేనే ఈ మొబైల్కి హైలైట్ అనమాట. ఒక DSLR ఉంటుందిగా అలా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JN1 సెన్సార్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే సోనీ LYT818 సెన్సార్ ఉంటుంది. ఇది OIS-తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అలాగే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా సోనీ LYT818 సెన్సార్ ఉంటుంది. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకోటి వచ్చేసి 200 మెగాపిక్సెల్ అనమాట. ఇది పెరిస్కోపిక్ లెన్స్. 3.7x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇది కూడా OIS-తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇదేంటంటే సామ్సంగ్ HP9 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. VS1 అలాగే V3+ ఇమేజింగ్ చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ అయితే గమనించండి. Android 15తో వస్తుంది, Origin OS 5 మీద వస్తుంది. లేజర్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంటుంది, ఫ్లిక్కర్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X ఆక్సిస్ ప్లానర్ మోటార్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది, USB Type-C తో వస్తుంది. అలాగే Gen 3.2 స్టోరేజ్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. 8.69 mm థిక్నెస్ ఉంటుంది. 8.20 mm థిక్నెస్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెయిట్ చూసుకుంటే 229 గ్రామ్స్ వచ్చేసి సిల్వర్ ఉంటుంది, 232 గ్రామ్స్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే కిలోమీటర్ లెవెల్ ఫ్రీ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా, అదొకటి మర్చిపోయినా. ఒకసారి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతాయి అడిషనల్ ఫీచర్స్. ఓకేనా, ఇక ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. మనము 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు 76,000 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 81,800 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక 16GB 1TB మోడల్ చూసుకున్నట్లయితే సాటిలైట్ కమ్యూనికేషన్ వర్షన్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే 93,500 రూపాయలు పెట్టారనమాట. ఇది ఏంటంటే 16GB 1TB మోడల్. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం వివో X200s ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫ్లాట్ OLED, అది కూడా బాయ్ Q10+ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 1.5K రిజల్యూషన్ ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకుంటే 2800 x
1260 పిక్సెల్స్ ఉంటాయి. 4500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2160 హెర్ట్జ్ PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 4.1 స్టోరేజ్ తోనైతే వస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ కి 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఇది కూడా కెమెరా టార్గెట్ మొబైలే, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది కూడా VCS 2.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే సోనీ IMX921 సెన్సార్ తో వస్తుంది. ఇంకోటి 50 మెగా పిక్సెల్ ఉంటుంది, ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సామ్సంగ్ JN1 సెన్సార్ తో వస్తుంది. ఇంకోటి కూడా 50 మెగా పిక్సెల్ ఉంటుంది, ఇది వచ్చేసి పెరిస్కోపిక్ లెన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా OIS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సోనీ IMX882 సెన్సార్ తోనైతే ఇది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ కి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే సేమ్ ఉంటాయి, ఒకసారి నేను చెప్తున్నా చూడండి. Android 15 తో వస్తుంది, ARGINOS 5 మీద వస్తుంది, లేజర్ ఆటో ఫోకస్ ఉంటుంది, ఫ్లిక్కర్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది, Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4, NFC, IR బ్లాస్టర్, USB Type-C తో వస్తుంది. Gen 3.2 స్టోరేజ్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ థిక్నెస్ చూసుకుంటే 7.99 mm థిక్నెస్ ఉంటుంది. 203 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 205 గ్రామ్స్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. IP68 అలాగే IP69 రేటింగ్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే కిలోమీటర్ లెవెల్ ఫ్రీ నెట్వర్క్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఏమైనా మిస్ అయినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొబైల్ ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 49,100 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 51,400 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 54,900 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 58,400 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 64,200 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇంకా మరిన్ని మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇంకా అంటే చిన్న చిన్న మొబైల్స్ కూడా లాంచ్ అవుతుంటాయి, అది ఫస్ట్ లుక్స్ కానీ లేకపోతే లీక్డ్ స్పెసిఫికేషన్స్ కానీ ఇంకా లేకపోతే ఏంటంటే చిన్న చిన్న అప్డేట్స్ కూడా ప్రతి ఒక్కటి యూట్యూబ్లో ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.